తెలంగాణ ద్రోహి కేసీఆర్ నిన్న కరీంనగర్ లో బీఆర్ఎస్ సమావేశంలో మాట్లాడుతూ అత్యాశతో దురాశతో ప్రజలు కొన్నిసార్లు మోసపోతారనే మాట చెప్పటం జరిగింది. ఇది ఆయన చేసిన వ్యాఖ్యలు తెలంగాణ ప్రజలను కించపరిచే వ్యాఖ్యలనే మాట మనం చేస్తూ ఉన్నాను. నేను మరొకసారి రిపీట్ చేస్తున్నాను. అత్యాశతో దురాశతో ప్రజలు కొన్నిసార్లు మోసపోతారు. కొందరు ఓటు తమాషకేశారన్న మాట చెప్పడం జరిగింది. అంటే ఆయన అర్థమేంది, ఆయన ఉద్దేశం ఏంది? తెలంగాణ ప్రజలు తమ ఓటు హక్కును దురాశతో అత్యాశతో తమాషకు ఓటేశారనా? కేసీఆర్ తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలి. నిజంగానే కేసీఆర్ పై అత్యాశతో తెలంగాణకు అనేది న్యాయం చేస్తాడని, తెలంగాణను అభివృద్ధి చేస్తారని తెలంగాణ ప్రజలు 2 సార్లు ఓటేయడం జరిగింది, గెలిపించడం జరిగింది, అధికారంలో కూర్చుండబెట్టడం జరిగింది. ఆయన తెలంగాణ ప్రజలకు తీవ్రమైనటువంటి ద్రోహం చేయడం జరిగింది. కాళేశ్వరం పేరిట ఆయన చేసిన దోపిడీ కొద్ది రోజుల్లో మొత్తం బయటపడుతుందన్న మాట నేను మనవి చేస్తూ ఉన్నాను. ఆయన నిన్న ఇంకొక మాట మాట్లాడిండు. కాళేశ్వరం ప్రాజెక్టులో 100 పిల్లర్లు ఉన్నవి, 2 పిల్లర్లు కొద్దిగా ఇసుక జారి పడిపోతే కొంపలు ములిగినట్టు చేస్తున్నారన్నమాట మనవి చేయటం జరిగింది. ఆయన నేను అనకూడదు, మీరు కాలి జారి పడితే ఎందుకు కుంటుకుంటూ నడుస్తున్నారని క్వశ్చన్ చేస్తున్నాను డైరెక్ట్గా. దగ్గర 2 నెలలు దాటింది అనుకుంటాను. నిన్న కూడా సమావేశానికి కుంటుకుంటూనే వచ్చిండు. మరి అన్ని 1,20,000 కోట్ల వెచ్చించి చేస్తున్న ప్రాజెక్టు 2 పిల్లర్లు కుంగినంత మాత్రాన మొత్తం 100 పిల్లర్లు పనిచేయనటువంటి పరిస్థితికి వచ్చి దాపరిస్తుందనేసి ఎక్స్పర్ట్స్ చెప్పడం జరుగుతుంది. ఈయనంట 1-2 రోజుల్లో టీవీ ముందుకు వస్తానని చెప్తున్నాడు. అన్ని చెప్తానని ఏం చెప్తామని అడుగుతున్నాను నేను. ఆల్రెడీ November 1 సెంట్రల్ డ్యామ్ మేనేజ్మెంట్ అథారిటీ రిపోర్ట్ ఇచ్చింది. ఏమేం ల్యాప్సెస్ ఉన్నవనేది రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. స్టేట్ గవర్నమెంట్ కూడా విజిలెన్స్ ఎంక్వైరీ చేయించింది, ఆ రిపోర్ట్ ఉన్నది. మళ్ళా సెంట్రల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ స్టేట్ గవర్నమెంట్ కోరిక మేరకు కమిటీ వేసింది. వాళ్ళు కూడా 4 రోజులు వచ్చి చాలా నిశ్చితంగా పరిశీలించిపోవటం జరిగింది. వాళ్ళ రిపోర్ట్ కూడా వస్తుంది. తర్వాత నిన్ననే క్యాబినెట్లో జస్టిస్ పిసి ఘోష్ గారి ఆధ్వర్యంలో ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ కమిటీ కూడా వేయటం జరిగింది. ఈ కమిటీలు అంటే
ఏమి జరిగిందో, ఏం లోపం జరిగిందో, ఎక్కడ లోపం జరిగిందో, ఎవరి ద్వారా లోపం జరిగిందో దానికి కేసీఆర్ ఎంతవరకు బాధ్యుడో వాళ్ళు చెప్తారు. నువ్వు రేపు టీవీలో వచ్చి ఏం చెప్తావు? ఎంత దోచుకున్నావు, ఎంత దాచిపెట్టుకున్నావు అని చెప్తావా? నీ కారణాన వందలాది మంది ఇంజనీర్లు అనేది వాళ్ళ గుండెలనే దడదడలాడుతున్నాయి. ఎప్పుడు మా మీద వేటు పడుతుందో అనేసి వాళ్ళు భయపడుతున్నారు. వాళ్ళు నువ్వు చెప్పినట్టు చేసినందుకు వాళ్ళకి గతి పట్టే పరిస్థితి వచ్చింది. అవన్నీ మర్చేసి ఇంకా ఏదో మేకపోతు గాంభీర్యంతో మాట్లాడటం సరికాదన్న మాట మీకు చెప్తా ఉన్నాను. కేసీఆర్ను తెలంగాణ తెచ్చిండనేసి అందరూ అనుకోవటం జరిగింది. అందరితో పాటు ఆయన కూడా ఒక కంట్రిబ్యూట్ చేసి ఉండొచ్చు, నేను కాదన్నమాట అంటం లేదు. కానీ తానే చేశానని, తానే తెచ్చానని చావు నోట్లో కాలు పెట్టేసి వచ్చిన నిన్న కూడా చెప్పడం జరిగింది ఆయన. ఇంకా ఎన్ని రోజులు ఈ డబ్బా కొట్టుకుంటావనే మాట బడేచేస్తా ఉన్నాను. ఈ డబ్బా మాను. నువ్వు తెలంగాణకు ఎంత ద్రోహం చేసావో, ఎంత దోచుకున్నావో ప్రజలకు తెలిసిపోయింది. నీకు నువ్వు తెలంగాణ పితామహుడుగా చెప్పుకునే ప్రయత్నం చేసినావు. కానీ ఇప్పుడు నిన్ను తెలంగాణ ప్రజలు తెలంగాణ ద్రోహిగా చూస్తున్నారనే మాట మర్చిపోవద్దనే మాట మనవి చేస్తా ఉన్నాను. మరొక అంశం, నిన్న కేంద్ర హోంశాఖ హైదరాబాద్ 17 వారు తెలంగాణ విమోచన దినోత్సవం అంటారు, మేము తెలంగాణ విలీన దినోత్సవం అంటారు. సరే, ఏం పేరుతో పిలిచినా కానీ ఆ రోజు హైదరాబాద్ సెప్టెంబర్ 17, 1948 నాడు హైదరాబాద్ స్టేటు భారతదేశంలో విలీనమయ్యింది. అది అందరం గుర్తిస్తున్నాం, గర్విస్తున్నాం. మనకు తెలంగాణ ఉండే ప్రజలకు, హైదరాబాద్ సంస్థానంలో ఉండే ప్రజలకు ఒక ఊపిరి పీల్చుకున్నటువంటి సమయం అది. ఈనాడు కొత్తగా అనేది విలీన దినోత్సవం జరగట్లేదు. దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో, గాంధీ భవన్లో ఇక్కడనే నేషనల్ ఫ్లాగ్ అనేది ఐస్ చేయటం జరుగుతుంది. మీరు మీడియా మిత్రులు కూడా అందరు సాక్షులు. కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రతి సంవత్సరం ఇక్కడ జరుగుతుంది. అదేవిధంగా మిగతా పార్టీల వారు కూడా చేస్తున్నారు. మేము తెలంగాణ కాంగ్రెస్ సారథ్య బృందం తరపున గత అనేక సంవత్సరాలుగా 2013 తర్వాత గత 10 సంవత్సరాలుగా కోటిలో అశోక పిల్లర్, అది 1857 సిపాయి తిరుగుబాటుకు చిహ్నంగా అమరులైన తుర్రేబాజ్ ఖాన్కు సంస్మరణార్థం ఏర్పరిచినటువంటి అశోక పిల్లర్ దగ్గర 17 సెప్టెంబర్ నాడు మేము కూడా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. అసలుకులే తెలంగాణ విలీన పోరాటంలో మీరు ఎక్కడున్నారు? మీ ప్లేస్ ఏంది? మీ రోల్ ఏంది? మీ కంట్రిబ్యూషన్ ఏంది? మీ సాక్రిఫైస్ ఏందనే మాట మేము క్వశ్చన్ చేస్తూ ఉన్నాను. ఈ రోజు ఎందుకు అవసరం వచ్చింది? కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం వచ్చిందనేసి నేను అమిత్ షా గారిని సూటిగా, బీజేపీ వారిని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను. లాస్ట్ ఇయరే అమిత్ షా గారు స్వయంగా పరేడ్ గ్రౌండ్లో అధికారపూర్వకంగా ఆయన హైదరాబాద్ 17ను లిబరేషన్ డేగా కార్యక్రమం జరపడం జరిగింది. సిఆర్పిఎఫ్ బటాలియన్ తోటి వందన స్వీకారం కూడా చేయటం జరిగింది.
అక్కడ ఉన్న అమరవీరుల స్తూపం దగ్గర పుష్పాంజలి కూడా ఘటించడం జరిగింది. గత 2-3 సంవత్సరాలుగా ఆ కార్యక్రమం వారు చేస్తూ ఉన్నారు. యాజ్ ఎ హోంమంత్రిగా మీరు పార్టిసిపేట్ చేశారు. ఇప్పుడు నిన్న నోటిఫికేషన్ ఇచ్చింది ఏంటంటే రేపు ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి మేమేదో చేస్తూ ఉన్నామని చూపెట్టడానికి మీరు చేస్తున్నారు. కానీ తెలంగాణ ప్రజలు మీ మాటలను నమ్మరు అనే మాట నేను మనవి చేస్తూ ఉన్నాను. మొన్న సిఏఏ మీద నోటిఫికేషన్ ఇచ్చారు. సుమారు 4.5 సంవత్సరాల తర్వాత 2019లో చట్టమయ్యింది. మొన్న ఆ నోటిఫికేషన్ ఇచ్చిండ్రు. నిన్న హైదరాబాద్ లిబరేషన్ డేను అఫిషియల్గా చేస్తామనేసి ప్రతి సంవత్సరం చేస్తామనేసి నిన్న నోటిఫై చేసిండ్రు. ఇంకా రేపు షెడ్యూల్ వచ్చే వరకు ఇంకా మీరు ఎన్ని నోటిఫికేషన్స్ వస్తారో ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకొని ఎలక్షన్లో ఓట్లు దండుకోవటానికి ఇన్ని నోటిఫికేషన్స్ ఇష్యూ చేస్తున్న మీకు కనీస తెలివి కూడా లేదు. ఎలక్షన్ కమిషన్లో ఒక ముగ్గురు ఉండే ఎలక్షన్ కమిషన్లో ఒక కమిషనర్ అనేది 14 ఫిబ్రవరి నాడు రిటైర్ కాబోతున్నారు. ఎలక్షన్ షెడ్యూల్ అనేది మరో 15-20 రోజుల్లో రాబోతుంది. పదవి విరమణ చేస్తున్నటువంటి కమిషనర్ స్థానంలో ఆయన అనూప్ పాండే గారు, ఆయన స్థానంలో ఇంకొక కమిషనర్ను తొందరలో అపాయింట్మెంట్ చేయడానికి తగు చర్యలు తీసుకునేసి మీ దద్దమ్మ ప్రభుత్వం ఈ ఎలక్షన్స్ను ఏ విధంగా అనేది నిర్వహించబోతుంది అనడానికి పెద్ద ప్రశ్నార్థకంగా మారిందన్నమాట మనవి చేస్తూ ఉన్నాను. ఎలక్షన్ కమిషన్లో కూడా సుప్రీంకోర్టులో కూడా ఈ విషయమై కొందరు పిటిషన్ వేయటం జరిగింది. దానిపై సుప్రీంకోర్టు నిర్ణయం కూడా రాబోతుందనే విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తూ ఈ రోజు నుంచి కేసీఆర్ గారిని తెలంగాణ ద్రోహిగా తెలంగాణ ప్రజలు పిలుస్తారనే మాట చెప్తా ఉన్నాను. అదేవిధంగా అమిత్ షాను మోడీని ఎన్నికల గురించి ఓట్ల గురించి ఎంతవరకైనా దిగజారే వ్యక్తులుగా భారతదేశ ప్రజలు గుర్తిస్తున్నారనే మాట చెప్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ.